హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో జబర్దస్త్ మజా వస్తుంది. ఎందుకంటే ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్ 2025లోనే పోకో అందరికి ఒక ఖతర్నాక్ జలకిచ్చి పడేసింది. ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా, పోకో X7 Pro 5G లాంచ్ చేసింది. ఈ బాక్స్ పైన ఫీచర్స్ చూసే నా దిమ్మ తిరిగిపోయింది. మస్త్ అనిపించింది నాకు. ఆ ప్రైస్ రేంజ్కి దీని ఫీచర్స్ అవి సూపర్ అనిపించినాయి. ఇంకా మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా దీని లుక్స్, దీని ఫీచర్స్, ఇంకా దీని కొన్ని కెమెరా శాంపుల్స్ అవన్నీ, ఎందుకంటే ఈరోజే లాంచ్ ఉంది కదా, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ అయితే కొట్టేసి కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసినరా లేదా చేసేసి అట్లనే లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా మనం పోకో X7 Pro 5G మొబైల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే మస్త్ ఇంట్రెస్టింగ్ మొబైల్. ఇక్కడ బ్లాక్ బాక్స్ పైన ఎల్లో కలర్లో పోకో X7 Pro 5G అని రాసేసి మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ ఫ్రమ్ పోకో అని చెప్పొచ్చు. జబర్దస్త్ ఫీచర్స్ ఉన్నాయి, ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ కూడా కొట్టేయండి, ఇంకా ఏ పార్ట్ మిస్ అవ్వకండి. మనకి రివ్యూకి వచ్చిన వేరియంట్ వచ్చేసి 12256GB. ఇది ఆబ్సిడియన్ బ్లాక్ కలర్ది మన దగ్గర ఉంది. ఇది ఇంకో గ్రీన్ కలర్, పోకో ఎల్లో కలర్లో కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ తోటి 120Hz 1.5K AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యువల్ కెమెరా, సోనీ LYT600 సెన్సర్ తోటి, IP68 ప్రొటెక్షన్, ఇంకా పెద్ద బ్యాటరీ 6550 mAhది, ఇంకా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, డ్యువల్ స్టీరియో స్పీకర్స్, NFC, హ్యాప్టిక్స్, ఇంకా షామీ HyperOS 2.0 తోటి వస్తుంది. ఇంకా బాక్స్ పైన 33,999 ప్రైస్ ఉంది, కానీ ఇది నాకు 30,000 లోపే ఉంటుంది అనిపిస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి ఆ ఫీచర్స్ అయితే నాకు మస్త్ అనిపించినాయి. ఇది అన్బాక్స్ చేయగానే ఎల్లో కలర్ ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు సిమ్ ఎజెక్షన్ టూల్, ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఇంకోటి మీకు ఫ్రీ సిలికాన్ కేస్ కూడా వచ్చింది. ఎప్పట్లాగానే డార్క్ కలర్ అంటే బ్లాక్ కలర్ కేస్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ కేసులు బంద్ చేసి మంచి పని చేసింది, ఎందుకంటే అది కొన్ని రోజుల తర్వాత ఎల్లో అయిపోయి గలీజ్గా కనపడతాయి కదా, దానికంటే ఇదే బెటర్. కానీ ఇది కొంచెం సింపుల్ ఉంటుంది. ఫోన్ మనం తర్వాత చూద్దాం. ఇంకా బాక్స్లో మీకు వచ్చేసి 90 వాట్స్ హైపర్ ఛార్జర్ వచ్చింది. 47 మినిట్స్లో దాని 6550 mAh బ్యాటరీ ఛార్జ్ చేసేస్తుంది. ఇంకా 19 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక డే అంతా నడుస్తుంది. ఇది మన మొబైల్ పోకో X7 Pro 5G. జబర్దస్త్, గేమింగ్కి మస్తు ఉంటుంది. కెమెరా కూడా ఇంత లైట్ ఉంది. ఇది యాక్చువల్గా అంత పెద్ద బ్యాటరీ ఉన్నా కానీ 200 గ్రాముల లోపే 199 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ కూడా మీకు 7.99 mm థిక్నెస్, 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే. ఇక్కడ పంచ్ హోల్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్, స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఆల్రెడీ పెట్టొచ్చింది. ఫ్లాట్ డిజైన్ ఉంది, డిస్ప్లే కూడా ఫ్లాట్ ఉంది. పాలికార్బోనేట్ మొత్తం బాడీ ఉండేసి ఇక్కడ దాని పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్, అవి కూడా టాప్ క్వాలిటీ బటన్స్ ఉన్నాయి. ఇంకా పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్ కూడా ఉంది. ఇంకో స్పీకర్, ఎందుకంటే డ్యువల్ స్టీరియో స్పీకర్స్ కదా. ఇటు సైడ్ ఏం లేదు, బాటంలో మీకు దీని డ్యువల్ సిమ్ ట్రే కూడా తీసి చూపిస్తాను. 2 5G సిమ్స్ వేసుకోవచ్చు. మెమరీ ఎక్స్పాండ్ చేసుకోలేరు కాబట్టి ఫస్టే డిసైడ్ చేసుకొని మీరు ఇట్లా 256GBది లేకపోతే 512GB తీసుకోవడం బెటర్. ఇంకా Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది మీకు డిస్ప్లేలో. డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్ ఉంది. వైడ్ వైన్ L1 సపోర్ట్ ఉంది. సార్ వాల్యూస్ ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని స్టిక్కర్ పైన చూసుకోవచ్చు. సేఫ్ వాల్యూసే. ఇది బ్యాక్ వచ్చేసి పాలికార్బోనేట్ది, డ్యువల్ టోన్ డిజైన్. ఒక సైడ్ సన్నటి లైన్స్, ఇంకో సైడ్ కానీ బాగా గ్లాసీ ఉంది. మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే మొత్తం మ్యాగ్నెట్ లాగా మొత్తం పట్టేస్తాయి. ఇంకా ఇక్కడ పోకో బ్రాండింగ్ అది చూడొచ్చు. ఇక్కడ డ్యువల్ రియర్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సర్ ఉన్న కెమెరా. EIS OIS ఉండేసి మీకు అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. f1.5 కదా, ఎక్సలెంట్ లో లైట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది ఆన్ చేసి సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని కెమెరా శాంపుల్స్ కలెక్ట్ చేసి అట్లనే గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా రాబోయే క్లిప్లో మీకు కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే ఈ పోకో X7 Pro 5G మొబైల్ నేను 10 రోజుల నుంచి వాడుతున్నా. జబర్దస్త్ ఉంది, ఫుల్లీ సాటిస్ఫైడ్. మస్కా పర్ఫార్మెన్స్, చేతిలో పట్టుకుంటే ఫీల్, ఫినిష్, కంఫర్టబుల్. 199 గ్రామ్స్, ఇంకా 7.99 mm థిక్నెస్ ఉంది. యాక్చువల్గా అంత పెద్ద బ్యాటరీ ఉంది కదా, 6550ది, అయినా కూడా స్లీక్ ఉంది. IR బ్లాస్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉండేసి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండేసి, మీరు ఫుల్ మీడియా వీడియోస్ అవి మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా డిస్ప్లే కూడా చూస్తున్నారు కదా, 6.67 ఇంచెస్ది AMOLED 1.5K 120Hz డిస్ప్లే. బ్యాక్ కూడా పాలికార్బోనేట్ బ్యాక్, డ్యువల్ టోన్ డిజైన్ ఉండేసి ఇక్కడ పోకో బ్రాండింగ్ అది చూడొచ్చు. కాకపోతే ఫుల్ గ్లాసీ ఫినిష్ ఉండేసి మస్త్ ఫింగర్ ప్రింట్స్ పడతాయి. కవర్ వేసుకొని పెట్టుకోవడమే బెటర్. ఇంకా దాని సెన్సర్ కెమెరాది మీకు అల్ట్రా స్నాప్ ఫీచర్ తోటి సూపర్ ఫాస్ట్ ఉంది. 50 మెగాపిక్సెల్ f1.5 సోనీ LYT600 OIS EIS ఉన్న కెమెరా సెన్సర్ ఉంది. 4K 60లో వీడియో షూట్ చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఇది డిస్ప్లే 6.67 ఇంచెస్ది,
3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండేసి దాని బెజల్స్ అవి కూడా చూడొచ్చు. అల్ట్రా థిన్ బెజల్స్ ఉన్నాయి. ఇక్కడ పంచ్ హోల్ దాని 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఇంకా ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా పెట్టొచ్చింది. కలర్ సాచురేషన్ ఎందుకంటే 68.7 బిలియన్ కలర్స్ ఉండేసి ఇది క్రిస్టల్ రేస్ ఫ్లో డిస్ప్లే. ఇది ఏఐ సూపర్ రెజల్యూషన్ తోటి 1.5K రెజల్యూషన్లో ఎక్సలెంట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ ఉండేసి 120 హెర్ట్జ్ కదా. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసి 240 హెర్ట్జ్. గేమింగ్కి కూడా మస్తు ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఇందులో పోకో ఫోన్లో 8400 డైమెన్సిటీ అల్ట్రా ప్రాసెసర్ ఉంది కదా, మీకు దాని లిక్విడ్ కూల్ టెక్నాలజీ 4.0 అంటే కూలింగ్ కూడా జబర్దస్త్ ఇచ్చారు ఈసారి. అంటే ఎడ్జెస్లో మాత్రమే మీకు హీట్ అంతా డిసిపేట్ అవుతుంది, సెంటర్లో కూల్ ఉంటుంది. చూడొచ్చు మీరు ఎంత ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ ఉంది, ఎంత స్మూత్ ఉంది. ఇది LPDDR5X ర్యామ్, మనది 12GB ర్యామ్ మోడల్ కదా. ఇంకా స్టోరేజ్ వచ్చేసి UFS 4.0 256GB స్టోరేజ్. అసలు దీంట్లో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ ప్యానెల్ అది కూడా చూడొచ్చు. ఇంకా మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్ డీటెయిల్స్ అవి కూడా ఒకసారి చూపించేస్తా. ఏఐ ఫీచర్స్ అయితే నింపి పెట్టేసిండ్రు. ఇది వచ్చేసి మనకి మొబైల్ ఫస్ట్ టైం ఇది HyperOS 2.0 తోటి వస్తుంది. అంటే 5 years వరకు మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎలాంటి ల్యాగ్ స్టటర్ లాంటివి ఉండకుండా. 3 year ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 year సెక్యూరిటీ అప్డేట్స్, ఆండ్రాయిడ్ 15 తోటి వస్తుంది. ఇది 256GBలో అవుట్ ఆఫ్ ది బాక్స్ 44.8GB యూజ్ అయిపోయింది. 211GB వరకు ఫ్రీ స్పేస్ ఉంది. సెక్యూరిటీ అప్డేట్ కూడా చూడొచ్చు December 2024ది. ఇంకా మీకు ర్యామ్ వచ్చేసి ఇందులో 12GB ర్యామ్, 4GB వర్చువల్ మెమరీ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు డైమెన్సిటీ 8400 అల్ట్రా ఆక్టా కోర్, మ్యాక్స్ క్లాక్ ఫ్రీక్వెన్సీ 3.25 GHz ఉండేసి అసలు గేమింగ్కి అల్టిమేట్ మోడ్ కూడా ఉంది. గేమింగ్కి మీరు అంటే ఫ్యూచర్లో గేమ్స్ మీకు ఒకవేళ 90 FPS సపోర్ట్ చేస్తే 90 FPS గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు అంటే నేను BGMI గేమ్ ప్లే అది మీకు లాస్ట్లో చూపిస్తా. 60 FPSలో అసలు అల్టిమేట్ ఉంది. ఇంకా ఇక్కడ డిస్ప్లే కలర్ స్కీమ్ సెట్టింగ్స్ అవి కూడా చూడొచ్చు. వివిడ్, సాచురేటెడ్, ఒరిజినల్ ఇవన్నీ ఇందులో రెగ్యులర్ సెట్టింగ్స్ ఇవి. నేను సాచురేటెడే పెట్టిన ఎందుకంటే ఒరిజినల్ పెడితే కొంచెం కలర్ సాచురేషన్ తక్కువ అనిపిస్తుంది. మీరు ఈవెన్ DCI-P3 sRGB కూడా కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు కలర్ అంటే టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏది అవసరం పడలేదు. జస్ట్ నేను సాచురేటెడ్ ఎందుకు పెట్టుకున్నా అంటే కొంచెం వీడియోస్ కలర్ఫుల్గా కనపడతాయని చెప్పేసి నాకు అది నచ్చింది ఈ ఫోన్లో. సాచురేటెడ్ పెట్టిన ఇంకా ambient లైట్ సెన్సర్ ఉంది మీకు, ambient లైట్ మోడ్ అంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. రిఫ్రెష్ రేట్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ డిఫాల్ట్ పెట్టి వచ్చింది, కానీ నేను 120కి చేంజ్ చేసేసిన. డైనమిక్ పెట్టుకుంటే ఏంటంటే మీకు అవసరాన్ని బట్టి రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది కాబట్టి మీకు బ్యాటరీ ఇంకొంచెం ఎక్కువ ఇస్తుంది. ఆల్రెడీ ఇందులో పెద్ద బ్యాటరీ ఉంది, 6550 mAhది, 90 watts హైపర్ చార్జర్ తోటి వస్తుంది. AI ఇమేజ్ ఇంజన్ ఇక్కడ చూడొచ్చు, సూపర్ రెజల్యూషన్, ఇంకా AI HDR ఎన్హాన్స్మెంట్, ఇంకా గేమింగ్ కోసం MEMC ఫీచర్ ఉంది. ఇంకా మీరు ఇందులో 47 minutesలో ఇది మొత్తం ఫుల్ 100% ఛార్జ్ చేయొచ్చు 90 watts అడాప్టర్ తోటి. అంటే ఇందులో ఛార్జింగ్ మోడ్స్ కూడా బ్యాటరీ ఛార్జింగ్కి 2 మోడ్స్ ఉన్నాయి, స్టాండర్డ్, ఇంకోటి సూపర్ ఫాస్ట్ మోడ్ ఉంది. అది ఫాస్ట్ది పెట్టుకుంటే కొంచెం ఇన్స్ట్రుమెంట్ హీట్ అవుతుంది కాబట్టి స్టాండర్డే పెట్టాను నేను. ఇంకా 19 నిమిషాలు ఛార్జ్ చేస్తే మీకు ఒక రోజంతా మీకు బ్యాకప్ ఇస్తుంది నార్మల్ యూజర్కి. యూట్యూబ్ కంటిన్యూస్గా ప్లే చేస్తే మీకు 14 hours వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇంకా డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, ఇంకా డ్యువల్ ఫ్రీక్వెన్సీ GPS ఉంది, NFC ఉంది. అసలు మీరు అడగండి ఏం కావాలి, మీరు అడగండి, అన్నీ ఉన్నాయి అందులో. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా, యాప్ కూడా ఇక్కడ ఒకసారి చూపించేస్తా. ప్రో మోడ్ ఉంది, డాక్యుమెంట్ మోడ్, ఇంకా వీడియో. అంటే మెయిన్ కెమెరా ఒకటి నాకు చాలా నచ్చింది, అల్ట్రా వైడ్, ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కొంచెం నార్మల్గానే ఉన్నాయి. పోర్ట్రేట్, నైట్ మోడ్, మోర్లోకి వెళ్తే మీకు 50 మెగాపిక్సెల్ పానోరామా, స్లో మోషన్, డ్యువల్ వీడియో రికార్డింగ్, టైమ్ ల్యాప్స్, AI వాటర్ మార్క్, లాంగ్ ఎక్స్పోజర్, ఇంకా డైరెక్టర్ మోడ్ చాలా బాగుంది. అంటే మీకు ఫోటోలో ప్రో మోడ్ ఎట్లనో వీడియోలో డైరెక్టర్ మోడ్ అట్లా, అది పెట్టుకొని షూట్ చేసుకోవడమే బెటర్. నేను తర్వాత చూపిస్తాను. పిక్చర్ క్వాలిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ మీరు ఇక్కడ నుంచి EIS, OIS ఉంది, ఆన్ పెట్టుకోవడమే బెటర్. H265లో కూడా రికార్డ్ చేయొచ్చు. HDR10+ కూడా ఆప్షన్ ఉంది. వేరే సెట్టింగ్స్ అన్నీ ఒకసారి చూసేసుకోండి. ఇప్పుడు మీకు ఒకసారి డైరెక్టర్స్ మోడ్ చూపించేస్తా. ఇందులో ఏంటంటే మీకు ప్రో మోడ్ లాగా హిస్టోగ్రామ్, ఇంకా సౌండ్ లెవెల్ మీటర్స్, ఇంకా మీరు ఇక్కడ రెజల్యూషన్ సెట్టింగ్స్, ఇంకా కింద అన్నీ మీరు ఏదంటే అది మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. 4K 60 పెట్టేస్తేనే బెటర్. బాగుంది. దీని వీడియో క్వాలిటీ నేను లాస్ట్లో మీకు చూపిస్తా కదా, అది చూడండి. చూసిన తర్వాత మీకు మెయిన్ కెమెరా క్వాలిటీ ఎట్లా అనిపించిందో చెప్పండి. అల్ట్రా వైడ్, ఇంకా ఫ్రంట్ సెల్ఫీది కూడా ఒక శాంపుల్ అది పెడతాను నేను. అసలు 0 ల్యాగ్ ఉంది, షటర్ ల్యాగ్ చాలా స్నాపీ ఉంది. చెప్పాను కదా అల్ట్రా స్నాప్ మోడ్ అని చెప్పేసి, మీకు ఫాస్ట్ ఉంటుంది. ఇంకా ఇందులో మీకు వచ్చేసి
ఫ్రంట్లో ఏఐ జూమింగ్ కూడా ఉంది. అంటే మీకు సెల్ఫీలో మీకు గ్రూప్ ఉంటే వైడ్ అవుతుంది, సింగిల్ ఉంటే దగ్గరికి అది కూడా ఆటోమేటిక్ అవుతుంది. యూట్యూబ్ వీడియో ప్లే చేసేసి కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ వైడ్ L1 సపోర్ట్ ఉంది కదా, మీరు హెచ్డిఆర్ కంటెంట్, డాల్బీ విజన్ కంటెంట్ కూడా నెట్ఫ్లిక్స్లో అట్లా యూట్యూబ్లో హెచ్డిఆర్ కంటెంట్ కూడా 4K వరకు 4K క్వాలిటీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఇక్కడ వింటున్నారు కదా, ఎట్లా అనిపించిందో మీరు చెప్పండి. బాగానే ఉంది, నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. డిస్ప్లే కలర్స్ అవి చాలా బాగున్నాయి. రెజల్యూషన్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు, యూట్యూబ్లో 4K వరకు మీకు సపోర్ట్ ఉంది. ఫోన్ మస్తు ఉంది, సింపుల్గా జస్ట్ బ్యాక్ కవర్ ఒకటి ఉంది కదా, అది కొంచెం ఏదన్నా స్టైలిష్గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అది ఏంటంటే అన్ని ఫోన్లకు సేమ్ బ్లాక్ అదే కవర్ ఇస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ కవర్ కంటే ఇదే బెటర్. ఎందుకంటే ఎల్లో కాకుండా ఉంటుంది కదా, ఆ ట్రాన్స్పరెంట్ కవర్లో ఒక 3-4 months కాగానే ఎల్లో అయిపోయి గలీజ్ కనపడతాయి కదా, దానికంటే ఇదే బెటర్. మీరు చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇంకా ఏఐ ఫీచర్స్, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే ఒకసారి కెమెరా క్వాలిటీ ఎట్లా ఉందో ఇక్కడ ఫొటోస్ చూసేసుకోండి. కొన్ని ఫొటోస్ నేను కలెక్ట్ చేసిన, ఇవి కొన్ని ఇండోర్లో తీసిన, అంటే జస్ట్ కిటికీలోంచి డోర్స్లోంచి వచ్చిన లైటింగ్ తోటి, ఎక్స్ట్రా రూమ్లో ఏం లైట్లు వేయలేదు. ఇది అవుట్డోర్ షాట్. కలర్స్ అవి న్యాచురల్గా ఉన్నాయి, ఓవర్ షార్ప్నింగ్ లేదు, కాంట్రాస్ట్ అది బాగానే ఉంది, డీటెయిల్ అది కూడా ఓకే ఉంది. మెయిన్ కెమెరా ఫొటోస్ ఇవన్నీ. ఇది ఇందాక నేను అన్బాక్సింగ్ అప్పుడు తీసిన కదా అదే ఫోటో. ఇది అవుట్డోర్లో స్టాండర్డ్ మెయిన్ కెమెరాది, ఇది అల్ట్రావైడ్ కెమెరాది. అల్ట్రావైడ్ కెమెరా కొంచెం కలర్ సాచురేషన్ డిఫరెంట్, ఇది మెయిన్ కెమెరాది. ఇంకా రైట్ సైడ్ ఉన్నది ఫ్రంట్ సెల్ఫీ కెమెరాది, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. ఇది 4K 60 వీడియో. ఈఐఎస్ ఓఐఎస్ అయితే అల్టిమేట్. నేను చెప్తున్నా కదా, గోప్రో ఎట్లుంటుందో అట్లా ఉంది. మొత్తం నా చెయ్యి అయితే చాలా షేక్ అవుతుంది కదా, వీడియో ఎంత స్టేబుల్ ఉంది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. దీని తర్వాత నేను మీకు BGMI గేమ్ ప్లే అది కూడా చూపిస్తా. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఫుల్ మజా వచ్చేస్తుంది. అవి చూడండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది చెప్పండి. బెంచ్ మార్క్స్ కూడా ఒకసారి చూసుకోండి. Geekbench 6లో నాకు సింగిల్ కోర్ 1570, ఇంకా మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 6186 వచ్చింది. Antutuలో నాకు 1.57 million వచ్చింది. మంచి జబర్దస్త్ స్కోర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 కంటే ఇది స్లైట్లీ బెటర్ ఉంటుంది. 8400 అల్ట్రా ప్రాసెసర్. ఇంకా ఇక్కడ AI సబ్ టైటిల్స్, AI ఫీచర్స్ గురించి చెప్పినా కదా, లిస్ట్ మొత్తం పెట్టేసిన, మీరు నా వీడియోలో చూడొచ్చు. అన్నీ ఇట్లా AI సబ్ టైటిల్స్, ఎవ్రీథింగ్ మీకు, AI ట్రాన్స్లేటర్ చాలా. ఇంకా కెమెరాలో కూడా మీకు AI ఫీచర్స్, AI ఎడిటింగ్, AI స్కై రిప్లేస్మెంట్, ఇంకా AI ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇట్లా మీరు ఫొటోస్ ఉంటే ఎడిటింగ్లో, మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో వెనకాల స్కై మీకు నచ్చలేదనుకోండి, ఇవి డిఫరెంట్ ఇట్లా స్కైస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ నాకు అంటే ఇందులో నింపి పెట్టేసిండు, మొత్తం ప్రతిదీ ఉంది. ఇంకా గేమింగ్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నేను BGMI గేమ్ ప్లే మీకు చూపిస్తున్నాను కదా, 60 FPSలో మస్తు మంచి ఇంటెన్సివ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ కూడా స్మూత్గా ప్లే చేస్తుంది. హీటింగ్ ఇష్యూస్ కూడా లేవు. అంటే ఇందులో మీకు లిక్విడ్ కూల్ టెక్నాలజీ వేరే ఉంది. మీకు హీట్ అంతా ఎడ్జెస్లో దాని బార్డర్ ఉంది కదా, అక్కడ ఉంటుంది. మధ్యలో ఏమాత్రం అంత హీటింగ్ లేకుండా, పర్ఫార్మెన్స్ అది డిగ్రేడ్ అవ్వకుండా జబర్దస్త్ ఉంది గేమింగ్కి. మంచి ప్రాసెసర్ ఇది యాక్చువల్గా, MediaTek Dimensity 8400 అల్ట్రా. ఇంకా ఇందులో ర్యామ్ కూడా మనకి LPDDR5X ర్యామ్ ఉంది. ఇంకా మీకు స్టోరేజ్ UFS 4.0 కదా, కాబట్టి ఎక్సలెంట్ గేమింగ్ పర్ఫార్మెన్స్. ఇంకా మీకు 5 year స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పారు. ఎందుకంటే HyperOS 2.0 తోటి ఉంది కదా, కాబట్టి మీకు వేస్ట్ చెత్త ఫైల్స్ అవన్నీ జమ అవ్వకుండా అది మధ్యలో క్లీనప్ చేసుకుంటూ మీకు ఎక్స్ట్రీమ్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా పెద్ద బ్యాటరీ కాబట్టి 6550 mAhది జబర్దస్త్ బ్యాకప్ ఇస్తుంది. అన్ని ఎవ్రీథింగ్ ఇక మీరే చెప్పాలి మీకు ఎలా అనిపించిందో. ఇది నేనైతే అనుకుంటున్నా ఇది 30,000 లోపే ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వేరియంట్ అంటే 12/256 GB వేరియంట్ది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 27, ఆ రేంజ్లో 28 ఉంటుందేమో అనుకుంటున్నా. ఇంకా లింక్స్ నేను అప్డేట్ చేసేస్తా. అయితే ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం మొత్తం కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి మీకు చూపించిన వీడియో ఇది. పోకో X7 Pro 5Gది మీకు ఎలా అనిపించింది మొబైల్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియోకి లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.